ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్లో బోధించడానికి, లైవ్లో బోధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దినాన మనం నేర్చుకుందాం. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. వాక్యానికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని బోధించడానికి, నీ వాక్యాన్ని వివరించడానికి సిద్ధపడుతుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచండి. అంతేకాదు కన్నా అయినా ప్రభా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ దీవెనల చేత, నీ మేలుల చేత, నీ ఆశీర్వాదం చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్నాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా, నీ దర్శనము చేత నింపి నీ మర్మాలు, సత్యాలు ప్రభు అనేకమైనటువంటి తెలియజేసి నాయన వివరించగలిగినట్లు సహాయం చేసి మహిమ పొందమని, నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. జాగ్రత్తగా మీరు వినాలని మరొకసారి ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. గడిచిన ఆదివారం మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అంశం ఏమిటి అని అంటే తగినటువంటి సమయం అనేటువంటి మాటలో నేర్చుకున్నాం. అయితే అదే మాటలో, అదే అంశంలో అందులో చదువుకున్నటువంటి మాట ఏమిటనంటే తగిన సమయంలోనే దేవుణ్ణి వెతకాలి అనేటువంటి మాటను గురించి నేర్చుకున్నాం. అయితే ఈ దినాన మనం మరొక వాక్య భాగాన్ని నేర్చుకుందాం. ఏమిటి అని అంటే దేవుణ్ణి వెతుకుట అనేటువంటి అంశంలో నుంచి 4 భాగాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి 4 భాగాలు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిది దేవుణ్ణి వెతుకుట అనేటువంటిది ఎన్ని రకాలు, దేవుని వెతుకుట ఎన్ని రకాలు అనేటువంటిది. రెండవ భాగం ఏమిటి అని అంటే ఏమి వెతకాలి, రెండవ భాగం ఏమి వెతకాలి. మూడవ భాగం ఏమిటి అని అంటే ఎప్పుడు వెతకాలి, మూడవ భాగం ఎప్పుడు మనం వెతకాలి. నాలుగో భాగం ఏమిటనంటే ఎలా మనం వెతకాలి అన్నటువంటి వాక్య భాగం గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ తలంపులు, మీ ఆలోచన అన్నిటి కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. గడిచినటువంటి దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది చాలా రకరకాలుగా జీవించిన వారుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే గడిచినటువంటి ఆదివారం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రకారంగా అక్కడ ఒక మాటను రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే బైబిల్ తెరిచి చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయిడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూనో దున్నని బీడు భూమిని దున్నుడి. చాలా ఈ వాక్య భాగం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అనంటే దేవునిని వెతకడానికి ఒక సమయం అనేటువంటిది ఉన్నది. అయితే ఆ సమయంలో దేవుని వెతకాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి ఈ మాటలు తెలియజేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఎఫ్రాయిం అనేటువంటి ప్రాంతంలో షోమ్రోను అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. అయితే ఆ పట్టణంలో ఎవరు నివసిస్తూ ఉన్నారు అని అంటే ఇశ్రాయేల్ జనాంగం నివసిస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాల్లో, ఆ పరిసరాల్లో అందరూ కూడా వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యెహోవా దేవుడు హోషేకు ఒక వాక్కుని ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్కు ఏమిటి అని అంటే పిల్లారా, మీరు పాపములో జీవిస్తూ ఉన్నారు, పాపములో బ్రతుకుతూ ఉన్నారు, కాబట్టి మీరందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టండి, లేకపోతే ఒక సమయం అనేటువంటిది మీకు ఉన్నది, ఆ సమయంలో మీరు దేవుని వెతకండి అన్నటువంటి సత్యాన్ని యెహోవా హోషేతో ఈ వాక్కుని అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఏమిటి అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే ఇబ్బందులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పిల్లారా, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి విసర్జించి ఆయన మాటలను గైకొనకుండా, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో యెహోవా దేవుడు వాళ్ళ పట్ల జ్ఞాపకం చేసుకొని వాళ్ళని గుర్తు చేసుకొని అప్పుడు యెహోవా వాక్కు హోషేకు ప్రత్యక్షమై, అయ్యా హోషేయ, అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా నన్ను విసర్జించారు, నాకు మాటలను గైకొనట్లేదు, కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తామనంటే ఒక తగినటువంటి సమయం ఒకటి ఉన్నది, ఆ సమయంలో దేవుడిని వెతకండి అనేటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియజేయని చెప్పి హోషేయకి తెలియజేసిన తర్వాత హోషేయ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఏమిటనంటే మీరందరూ కూడా పాపంలో ఉన్నారు, మీరందరూ కూడా వ్యభిచారం చేస్తున్నారు, మీరందరూ కూడా దేవుణ్ణి విసర్జించారు,
విసర్జించిన వారుగా ఉన్నారు. మీరందరూ కూడా దేవుని ధిక్కరించిన వారు ఉన్నారు. అయితే మీ ఇష్ట ప్రకారంగా దేవుని విసర్జించి జీవిస్తూ ఉన్నారని చెప్పి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే ఆయన మీ పట్ల కనికరం చూపిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మీ పట్ల ప్రేమ చూపిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మీ పట్ల దయ చూపించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారనంటే మీ పాపాన్ని విడిచిపెట్టి, మీ యొక్క వ్యభిచారాన్ని విడిచిపెట్టి, మీ యొక్క దోషాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి మీరు రండి. ఇదే తగినటువంటి సమయం, మీరందరూ కూడా వెతకండి అని చెప్పి హోషేయ ద్వారా ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వెతికేటువంటి వారు చాలా తక్కువ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడైనా దేవుని వెతుకుతారు అనంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు దేవుని వెతుకుతారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి సంతోషంలో సమాధానాన్ని ఎతికేటువంటి వాళ్ళుగా కారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ హోషేయకి తెలియజేస్తున్న మాట ఏమిటనంటే అక్కడున్న ప్రజలందరూ కూడా పాపాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, పాపం కొరకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, నన్ను వెతకట్లేదని చెప్పి వాళ్ళకి ఆ మాటను తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే పిల్లరా, నీవు దేనిని వెతుకుతున్నావు అనేటువంటి సందర్భం గురించి మనం నేర్చుకోవాలి. అయితే మొట్టమొదటి భాగం ఏమిటి అనంటే వెతుకుట అనేటువంటిది రెండు రకాలు మనం చూస్తూ ఉన్నాం. వెతుకుట అనేటువంటిది రెండు రకాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏమిటి మనం వెతకాలి అని అంటే రెండు రకాల వెతకడాలు మనం చూస్తున్నాం. మొదటి రకం వెతకడం ఏమిటనంటే ఇహలోకపరమైనటువంటి సంబంధాల గురించి వెతకడం. రెండవ రకంగా వెతకడం ఏమిటనంటే పరలోకానికి సంబంధించినటువంటి వెతకడం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉండేటువంటిది ఏమిటనంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ఈ లోకంలో ఉన్నటువంటి మిద్దెలు, ఈ లోకంలో ఉన్నటువంటి మేడలు, ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి బలము, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వెతుకుతూ ఉన్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకాన్ని మీరు వెతకకండి. ఎందుకు ఈ లోకాన్ని మీరు వెతకకూడదు, ఈ లోకంలో ఆశలు మీరు వెతకకూడదు అని దేవుడు చెబుతున్నాడనంటే ఈ లోకము శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఈ లోకంలో ఉండేటువంటివి శాశ్వతంగా జీవించేటువంటివి కాదు. ఈ లోకంలో బ్రతికేటువంటిది శాశ్వతంగా బ్రతికేటువంటిది కాదు. ఈ లోకంలో పోషించేటువంటిది శాశ్వతంగా పోషించేటువంటిది కాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మీరు విడిచిపెట్టి పరలోకాన్ని, మీరు నిత్య రాజ్యాన్ని వెతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఇహలోకానికి సంబంధించినటువంటి ప్రతి ఆశను కూడా మనం ఏం చేయాలనంటే వదులుకోవాలి. ఇహలోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా వెతకకుండా వాటిని విడిచిపెట్టాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే రెండవ రకమైనటువంటి ఆ మాట ఏమిటనంటే రెండవ రకం వెతకడం ఏమిటనంటే పరలోక రాజ్యమును అనగా నిత్య రాజ్యమును మనం వెతకాలి. ఎందుకు ఆ రాజ్యమును మనం వెతకాలి అంటే అది శాశ్వతంగా నిలబడేటువంటి రాజ్యము, అది శాశ్వతంగా నిలిచేటువంటి రాజ్యము, అది శాశ్వతంగా ప్రేమించేటువంటి రాజ్యము, అది శాశ్వతంగా పోషించేటువంటి రాజ్యము, అది శాశ్వతంగా సంతోషంలో, సమాధానంలో, ఆశీర్వాదంలో, స్తుతిగీతంలో ఉండేటువంటి రాజ్యము. కాబట్టే పరలోక రాజ్యమును, నిత్య రాజ్యమును వెతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మనం ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం వెతుకుతున్నా, ఈ లోకాన్ని వెతుకుతున్నామా లేకపోతే దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా అనేటువంటి ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు రకాలు మనం చూసాం. చదవండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఏమిటనంటే ఇక్కడ ఇహలోకపరమైనటువంటి సంబంధం కొరకు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఉపమానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ఎక్కడ తెలియచేస్తున్నాడంటే ఆయన కొన్ని ప్రాంతాలు తిరుగుతూ కొన్ని ప్రాంతాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పాపులు, సుంకరులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తు యొక్క బోధన వినడానికి వాళ్ళందరూ కూడా గుంపులుగా ప్రయాణాలు వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆ బోధన వింటూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పాపులందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. అయితే నేర్పిస్తూ అక్కడ శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ శిష్యులకి ఆ కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే అక్కడ ఉంటే ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అయితే ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆ పడిపోయిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే దీపము వెలిగించి అది దొరుకు వరకు దానిని వెతుకుతుంది అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆమె వెతుకుతుంది అని అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి 10 నాణ్యాలు
ఒకటి పోగొట్టుకున్నది కాబట్టి దాన్ని నేను ఎలాగైనా సంపాదించాలి, దాన్ని నేను ఎలాగైనా వెతకాలి, దాన్ని ఎలాగైనా కనుగొనాలి అనేటువంటి సత్యముతో ఆ స్త్రీ ఏం చేస్తుందనంటే ఆమె కళ్ళు కనపడకపోయినా చీకటైనా సరే దీపం వెలిగించి మరి దానిని జాగ్రత్తగా వెతుకుతుంది అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు అటువంటి శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత కింద ఇంకా మనం చదివినప్పుడు పిల్లారా 9వ వచనంలో ఆయన తెలియజేస్తాడు, 10వ వచనంలో తెలియజేస్తాడు. ఏమిటి అని అంటే అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ రెండవ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ మాట ఏమి తెలియజేస్తున్నాడు అంటే పరలోక రాజ్యాన్ని గురించినటువంటి వాక్యమును తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సమాచారము యేసుక్రీస్తు ప్రభువు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటా సమాచారం అనంటే ఎవరైనా సంతోషముగా ఉండాలనంటే, ఎవరైనా దూతల చేత సంతోషముగా ఉండాలనంటే, సంతోషంగా జీవించాలనంటే, ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యములో చేరాలనంటే నీవు ఏమి కలిగి ఉండాలి, దేనిని నువ్వు వెతకాలి అని అంటే మారు మనస్సును నీవు వెతకాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి రకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె పోగొట్టుకున్నటువంటి నాణ్యం వెతికింది. అది దేనికి సంబంధించిందనంటే తను పోషించుకోవడానికి, తను తినడానికి, తను ఈ లోకంలో జీవించడానికి పోగొట్టుకున్నటువంటి నాణ్యం వెతికింది. అయితే రెండో రకమైనటువంటి ఆ వెతకడాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే పిల్లారా, మారు మనసు కొరకు వెతకాలి. నీలో మారు మనసు లేకపోతే సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. నీలో మారు మనసు లేకపోతే నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. నీలో మారు మనసు లేకపోతే అని చెప్పిన పరలోక రాజ్యాన్ని నువ్వు చేరలేవు. కాబట్టి నీవు ఏం వెతకాలనంటే నీవు పోగొట్టుకున్నటువంటి నాణ్యము కాదు, కానీ నీవు పోగొట్టుకునేటువంటి పరలోక రాజ్యంని వెతకాలి, పోగొట్టుకొనబోయేటువంటి పరలోక రాజ్యంని వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే నీలో ఆయన రాజ్యాన్ని వెతకాలనంటే నీలో ఏముండాలనంటే మారు మనస్సు ఉండాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు రకాలు మనం వెతకడాలు చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని నువ్వు దేన్ని వెతుకుతున్నా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యముల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తుల కొరకు నువ్వు వెతుకుతున్నావేమో. దేవుడి దాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఇహలోకం కొరకు మనం వెతకూడదు, పరలోకం కొరకు మనం వెతకాలి, మారు మనస్సుని వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియవస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మారు మనసు కలిగి జీవిస్తావో అప్పుడు ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి నీవు వారసుడు అవుతావు అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రెండవ భాగంలోకి మనం వద్దాం. ఏ వెతకాలనేటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి మనం వెతకాలి, ఏం వెతకాలి అనంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ జరిగినటువంటి సందర్భం? ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే రాజు అయినటువంటి దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమిటి ఈ మాటలో మనం ఆలోచన చేస్తే ఓబేదెదోము ఇంటి దగ్గర ఉన్నటువంటి మందసాన్ని, నిబంధన మందసాన్ని దావీదు పురంలోకి, దావీదు ఇంటి దగ్గరికి తీసుకుని రావడానికి దావీదు ఇష్టపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓబేదెదోము ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క నిబంధన మందసాన్ని దావీదు పురంలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దావీదు ఆ నిబంధన మందసం దగ్గర దావీదు కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఎవరెవరు ఏర్పాటు చేశారనంటే లేవీయుల్ని ఏర్పాటు చేశాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు కానీ అక్కడ కొంతమందిని ప్రధానుల్ని, యాజకుల్ని అక్కడ సిద్ధపరిచిన వాడిగా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే లేవీయులు నిబంధన మందసాన్ని మోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు గంతులు వేయడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాళ్ళలో కొంతమందిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే తంతి వాయిద్యాలు వాయించడానికి, పిల్లన గ్రోగులు వాయించడానికి, ఆ తర్వాత కంజరీలు వాయించడానికి కొంతమందిని ఏర్పాటు చేసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అదన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఓబేదెదోము ఇంటి దగ్గర నుంచి ఆ దావీదు మహాపర్ణంలోకి తీసుకెళ్లేటప్పుడు ఆ మధ్యలో ఏం జరిగిందనంటే దేవునితో పాటలు పాడుతూ, ఆయన ఆరాధిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, నాట్యం చేస్తూ దానిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఏమి జరిగిందనంటే ఆయన ఆ దావీదు పురంలోకి దగ్గర తీసుకొని వచ్చేసిన తర్వాత దాని కొరకు అనగా నిబంధన మందసం కొరకు ఎక్కడైతే పెట్టాలో, దాన్ని ఎక్కడైతే నిల్వ చేయాలో దాని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. దాని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచక ముందు అక్కడ ఏమి జరిగిందనంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప విందును చేశాడు. గొప్ప విందును చేసిన తర్వాత దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మందసం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలము ఏదైతే ఉన్నదో ఆ స్థలంలో యొక్క మందసాన్ని పెట్టాడు. ఆ మందసాన్ని పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లందరికీ కూడా ఆ మనసు ఎదుట కూర్చొని పెట్టాడు. ఆ మనసు
ఎదుట కూర్చొని వాళ్ళందరినీ కూడా పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాలని, పాటల ద్వారా ఆయన నామాన్ని స్తుతించాలని, కీర్తన ద్వారా ఆయన నామాన్ని కీర్తించాలని చెప్పి దావీదు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అయితే అక్కడ అందులో ఒక ప్రధానుడు ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే ఆసాపు ఉన్నాడు. ఆయన ఆ ప్రజలందరికీ కూడా ఒక ప్రధానుడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దావీదు ఏం చేశాడనంటే ఆ మనస్సు ఎదుట కూర్చున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమి స్తుతించాలి, ఏమి కీర్తించాలి, ఎలా స్తుతించాలి అనేటువంటి ఒక రచన ఆయన రాశాడు. ఆ రచన ఆయనకి రాసి అప్పుడు ఎవరికి అందజేస్తున్నాడు అంటే ఆసాపుకి ఆ యొక్క లేఖని, ఆ యొక్క వ్రాతని అందజేసిన తర్వాత అప్పుడు ఆసాపుకి తెలియజేస్తున్నాడు. ఆసాపు నువ్వు వీళ్ళందరూ కూడా కూర్చొని పెట్టి నువ్వేం చేస్తావనంటే నేనేదైతే రాసినో దాని ప్రకారంగా మీరు స్తుతించండి, నేనేదైతే నీకు ఇస్తున్నానో దాని ప్రకారంగా మీరు చేయండి అని చెప్పి ఒక పట్టిన ఆయనకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రకంగా ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆసాపు ఏం చేశాడనంటే అక్కడున్న ప్రజలందరూ కూడా కూర్చున్న తర్వాత ఆ ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఆసాపు కూడా కూర్చొని ఆయన దావీదు ఏదైతే ఆయన చేతికి అప్పగించాడో, దావీదు ఎలాగైతే స్తుతించమని చెప్పాడో, దావీదు ఎలాగైతే ఆరాధించమని చెప్పాడో, దావీదు ఎలాగైతే కీర్తించమని చెప్పాడో ఆ మాట నేను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అయ్యా మీరందరూ కూడా ఏం చేస్తారనంటే నిత్యము ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆయన మాటలు రాశాడనంటే ఇదిగో నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే మిమ్మల్ని విడిపించినటువంటి వాడు ఆయన, అనగా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బానిసత్వానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా క్షేమంగా నడిపించిన వాడు, వాళ్ళందరికీ కూడా క్షేమాన్ని ఇచ్చిన వాడు, వాళ్ళందరూ కూడా రక్షించిన వాడు, వాళ్ళందరూ కూడా కాపాడేటువంటి వాడు ఎవరనంటే యెహోవా దేవుడే. కాబట్టి ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా మీరు మర్చిపోకుండా ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన మనం దేన్ని వెతుకుతున్నాం అనేటువంటి ప్రశ్న మనలో మనం వేసుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా దావీదు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి, లేవీయులకి ఆసాపు ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమిటనంటే మీరందరూ కూడా నిత్యము ఆయన సన్నిధిని వెతకండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం దేనిని వెతకాలి అని అంటే ఆయన సన్నిధిని వెతికేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వెతికేది ఎప్పుడు అని అంటే మనకేదో కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఎక్కడ ఉంది, ఆయన సన్నిధిలో మేలు ఉన్నది కదా అనేటువంటి సందర్భాల్లో నువ్వు వెతుకుతున్నావు తప్ప నీకు సంతోషం ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ కూడా నీవు ఉన్నప్పుడు దేవుని సన్నిధి నువ్వు వెతుకుతున్నావా అనేటువంటి ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. కనుక దేవుని మనం ఏం వెతకాలి అని అంటే ఆయన యొక్క సన్నిధిని మనం వెతికేటువంటి వారుగా ఉండాలి. రెండో భాగాన్ని మనం చూద్దాం. ఏమిటనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, రెండవదిగా దేనిని మనం వెతకాలి అని అంటే ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యమును వెతకాలి. ఎందుకు ఆయన రాజ్యమును వెతకాలి అని అంటే ఆయన ఇచ్చేటువంటి రాజ్యము స్థిరమైనటువంటిది, ఆయన ఇచ్చేటువంటి రాజ్యము నిత్యము నిలిచేటువంటిది, ఆయన ఇచ్చేటువంటి రాజ్యము మనం చేరేటువంటి రాజ్యం ఏమిటంటే నిత్యము కూడా మనల్ని ఆనందింపచేసేటువంటి రాజ్యము ఆయన ఇచ్చేటువంటి రాజ్యం. కాబట్టి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన రాజ్యమును వెతకండి అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి సందర్భం అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ శిష్యులందరూ కూడా ఏమని సందేహపడుతున్నారు అనంటే, ఆ శిష్యులందరూ కూడా ఏమని వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు అనంటే వాళ్ళందరూ కూడా నేను ఏమి తినాలి, నేను ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, నేను ఎలా జీవించాలి అనేటువంటి దృక్పథంలో అలాంటి అనాలోచనతో వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయ్యా ఈ లోకం కొరకు మీరు ఆలోచించబాకండి, ఈ లోకం కొరకు మీరు వెతకబాకండి, ఈ లోకంలో నేను ఏమి తింటానో, నేను ఏమి భుజిస్తాను అనేటువంటి ఆశతో మీరు ఉండబాకండి, ఈ లోకంలో నేను ఏమి ధరిస్తాను అనేటువంటి ఆశతో మీరు ఉండబాకండి. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు సంభవిస్తాయి, అవన్నీ కూడా మీరు అనుభవిస్తారు. దేవుని యొక్క వాక్యము అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు దేనిని వెతుకుతున్నావు అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మిద్దెల మేడలను వెతుకుతున్నావే తప్ప దేవుడు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని వెతకలేకపోతున్నావు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా వాళ్ళందరూ కూడా దేన్ని వెతుకుతున్నారు అంటే అయ్యా నేను దేన్ని వెతకాలి, నాకు ఆహారం ఎలా ఉన్నది, నాకు ఆహారం ఎక్కడ ఉన్నది, నాకు వస్త్రాలు ఎక్కడున్నాయి, నాకు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి అని చెప్పి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా వెతుకుతున్నారు. కానీ వాళ్ళందరితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఇది శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, కానీ నిత్యము నిలిచేటువంటిది ఆయన రాజ్యము. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా వెతకవలసింది ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కాదు, కానీ ఈ లోకంలో అంద చందాలు కాదు, కానీ
ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యం మనం వెతికేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి నీవు దేనిని వెతుకుతున్నావో నీలో నువ్వు ప్రశ్న వేసుకొని, నీలో నువ్వు నెమరు వేసుకొని అప్పుడు ఆయన వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇది రెండవ భాగం. ఇప్పుడు మూడో భాగంలోకి మనం వెళ్దాం. మూడవ భాగం ఎప్పుడు మనం వెతకాలి. మూడో భాగం ఏమిటంటే ఎప్పుడు మనం వెతకాలి. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచన భాగం. అదే వచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిని వెతకాలని చెప్పారు, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలని చెప్పారు. అయితే ఎప్పుడు వెతకాలి అనేటువంటి సందర్భం అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సందర్భం అని అంటే ఎప్పుడు ఆయన్ని వెతకాలి అని అంటే మొదట వెతకాలి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటను ఎందుకు ఈ మాటను మన దగ్గర ఉంచాడు అని అంటే మొదట వెతికేవారు ఒకవేళ లేరేమో, మొదట వెతికే వాళ్ళు, మొదట ఆయన కొరకు కనుగొనేవాళ్ళు లేరేమో అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి ఇక్కడ మొదట వెతకడం అని అంటే నీ పనుల్లో నువ్వు ఎవరు వెతుకుతున్నావు, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో, నీకున్నటువంటి కష్టాల్లో, నీకున్నటువంటి ఇరుకులలో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అన్నట్టే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు వెతుకుతున్నావు. అనారోగ్య పరిస్థితి నీకు వచ్చినప్పుడు వైద్యుని, డాక్టర్ గారిని వెతుకుతున్నావు. లేకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారా, ఎవరు నాకు అప్పిస్తారా, ఎవరు నాకు ధనము సహాయం చేస్తారా అన్నటువంటి ఆలోచనతో నీవున్నావే. కానీ అలాంటి సమయంలోనే, అలాంటి ఆపదలోనే, అలాంటి పరిస్థితుల్లోనే దేవుడిని నువ్వు వెతికినప్పుడు ఖచ్చితంగా ఆ ఆపత్కాలంలో దేవుడు నీకు తీసేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే నీవు ఎప్పుడు వెతకాలి అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వెతికేసిన తర్వాత, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్ని కూడా సంప్రదించేసిన తర్వాత దేవుడిని వెతకడం కాదు. కానీ దేవుడిని ఎప్పుడు వెతకాలనంటే మొట్టమొదటిగానే వెతకాలనేటువంటి వాక్యము దేవుని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లారా, దేవుడిని మనం ఎప్పుడు వెతుకుతున్నాం అని అంటే నీవు లేచి లేవగానే, నువ్వు నిద్ర లేచి లేవగానే నీ దినాన్ని నువ్వు మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు నీకున్నటువంటి ఫోన్ను వెతుకుతావు, నీకున్నటువంటి పనులను వెతుకుతావు, నీకున్నటువంటి భారములు వెతుకుతావు, నీకున్నటువంటి పరిస్థితులను వెతుకుతావు తప్ప నువ్వు మొదటగా దేవుని వెతకలేవని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేన్ని వెతకాలనంటే నువ్వు లేచిన వెంటనే మొదటగా నీ దినాన్ని ప్రారంభించేటప్పుడు, లేకపోతే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు నువ్వు దేవుని వెతికేటువంటి వారంగా నీవు ఉండాలని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరందరూ కూడా ఈ లోకం కొరకు వెతకండి, అని ఇచ్చేటువంటి నిత్య రాజ్యమును ఎప్పుడు వెతకాలంటే మొదటగా నువ్వు వెతకాలి అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా ఒక పందెం మనకు పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి మనకి ఇస్తానని ఎవరైనా ఒక వర్తమానం మనకు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను తొందరగా వెళ్ళాలి, నేను మొదటగా తీసుకోవాలి, లేకపోతే నేను మొదటగా దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆతృత, ఆశ నీకు ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ కాదు, కానీ మొదటగా నీవు ఆయన రాజ్యం వెతకాలనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు ఎప్పుడు వెతకాలి అని అంటే మొదటగా నీ దినాన్ని ప్రారంభించినప్పుడే మొదటగా ఆయన్ని వెతికేటువంటి వారిగా నీవు ఉండాలి. రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు 63వ కీర్తన మొదటి వచ్చిన భాగం చెప్తున్నాడు. 63వ కీర్తన మొదటి వచ్చిన భాగం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతకుదును. ఇక్కడ రెండవదిగా మనం ఎప్పుడు వెతకాలి నన్ను ఆలోచన చేస్తే మొదటగా వెతకాలి. తర్వాత రెండవదిగా ఎప్పుడు మనం వెతకాలి అంటే వేకువనే వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమిటి యొక్క సందర్భం అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ దావీదు కీర్తనకారుడి యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన ఆ కీర్తన రాస్తూ ఎప్పుడు రాస్తూ ఉన్నాడు అంటే ఆయన కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు, అరణ్యంలో సంచారం చేస్తున్నప్పుడు, అరణ్యంలో జీవిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు అయినటువంటి కష్టాలన్నింటిలో కూడా తప్పించిన దేవుడు, విడిపించిన దేవుడు, కాపాడినటువంటి దేవుడు, రక్షించిన దేవుడు ఆయనే. కాబట్టి అప్పుడు ఆయన యెహోవా దేవుడిని మొరపెడుతూ ఉన్నాడు, యెహోవా దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమిటి అని అంటే దేవా నా దేవుడు నీవే, కాబట్టి వేకువనే నేను నిన్ను వెతకుదును అనేటువంటి సత్యాన్ని దావీదు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన ఆ విధంగా వెతికాడనంటే ఆయన మీదకి శత్రువులు వచ్చారు, ఆయన మీద శ్రమలు వచ్చాయి, ఆయన మీదకి కష్టాలు వచ్చాయి, ఆయన మీదకి ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిలో కూడా ఎవరిని వెతికాడనంటే వాళ్ళ తల్లిదండ్రులు కాదు, కానీ వాళ్ళ అన్నదమ్ములు కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి రక్త సంబంధికులు కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల బంధుమిత్రులను కాదు, కానీ ఆయన వెతికింది ఎవరనంటే నా దేవుడే నన్ను బాగు చేసేవాడు, నా దేవుడే నన్ను రక్షించేవాడు, నా దేవుడే నన్ను కాపాడేవాడు అని చెప్పి ఆయన ఆలోచన కలిగి ఆయన ఎవరిని వెతికాడనంటే మొట్టమొదటిగా ఆయన వెతుకుతూ ఉన్నాడు యెహోవా దేవుడిని. కాబట్టి ఈ దిన నువ్వు దేవుడిని వెతుకుతున్నావా లేదన్నటువంటి ప్రశ్న నీలోనే వేసుకోవాలి. కాబట్టి ఆ దావీదు ఎలాగైతే వెతకగలిగాడో ఆ ప్రకారంగా నువ్వు వెతికినప్పుడు ఖచ్చితంగా నీకున్నటువంటి కష్టాలు
కష్టాల్లో, నీకున్నటువంటి ఇరుకులలో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో దేవుడు ఖచ్చితంగా ఆయన విజయాన్ని ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి మొదటిగా మనం ఎప్పుడు వెతకాలనంటే మొదటగా వెతకాలి. రెండవది వేకువనే లేచి వెతకాలి. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లారా, ఈ లోకంలో వేకువనే వెతికేది ఏమిటంటే వాళ్ళ వాకిలు వెతుకుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వెతుకుతూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వారు వెతుకుతుంటారు. కానీ వేకువని లేచి దేవుని వెతికేటువంటి వారు చాలా అరుదుగా మనకు కనిపిస్తున్నారు. కానీ దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయనని వేకువని లేచి వెతకాలి. నువ్వు ఎప్పుడైతే నీకు ఫంక్షన్లు చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక మంచి కార్యం శుభకార్యం చేస్తున్నప్పుడు, ఆ పనులు ఏదైతే చేయాలో నువ్వు వేకువనే లేస్తావో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నువ్వు వేకువనే లేచి ఎలాగైతే సిద్ధపడి, ఎలాగైతే జ్ఞాపకం ఉంచుకొని దాని కొరకు ఆ పని కొరకు నువ్వు వెతుకుతావో అంతకన్నా ఎక్కువగా దేవుని వెతకాలి వేకువని అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన్ని మనం వెతకాలి అని అంటే ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆయన ఇచ్చేటువంటి రాజ్యము నిరంతరము నిత్యము ఉన్నటువంటి రాజ్యము. కాబట్టి ఆయన రాజ్యము వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం ఎప్పుడు వెతకాలి అని అంటే మొదటగా వెతకాలి. రెండవది వేకువనే మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా మనం వెతకాలని ఆలోచన చేస్తే ఎలా వెతకాలి అని అంటే 119వ కీర్తన భాగం 2వ వచన భాగంలో తెలియజేస్తున్నాడు. ఏమిటి అని అంటే ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా వెతకాలి 4వ మాటలకు మనం వచ్చాం. ఏమిటి అంటే ఎలా వెతకాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎలా వెతకాలి, వారికి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటో 4వ మాట మనం చూద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తనకారుడు తెలియజేసిన మాట ఏమిటి అని అంటే ఆయన యొక్క శాసనములను గైకొనాలి. రెండవది ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో ఆయనను వెతికేటువంటి వారిగా ఉండాలి. ఎలా మనం వెతకాలి అని అంటే నీ పూర్ణ హృదయంతో దేవుని వెతికేటువంటి వారుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క కట్టడంలో, దేవుని యొక్క శాసనాల్ని గైకొంటావో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడవగలుగుతావో అప్పుడు నీ హృదయం అంతా పరిపూర్ణమవుతుంది. నీ హృదయంలో పాపం పోతుంది, నీ హృదయంలో శాపం పోతుంది, నీ హృదయంలో దోషం పోతుంది. అప్పుడు దేవుని పూర్ణ హృదయంతో వెతకడానికి ఒక వీలుంటుంది. కాబట్టి నువ్వు ఎలా వెతకాలి అని అంటే నీ పూర్ణ హృదయంతో దేవుని వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటనంటే, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ తలాంతు ఏమిటనంటే నీవు ధన్యుడిగా పిలువబడతావు, నీవు ధన్యుడు అవుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క శాసనములు నువ్వు ఎప్పుడైతే గైకొంటావో, ఆయన ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో, నీ పూర్ణ హృదయంతో ఆయన ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు ఆయన నువ్వు కనుగొంటావని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం ఎలా వెతుకుతున్నాం? మన పూర్ణ హృదయంతో వెతుకుతున్నామా? మనకేదైనా ఇష్టం వచ్చినటువంటి వస్తువుని ఏదో మనం వెతికేటప్పుడు, దాన్ని కొనుగోలు చేసేటప్పుడు మనం ఎలా వెతుకుతామనంటే చాలా పరిపూర్ణంగా వెతుకుతాం. కాబట్టి అదే ప్రకారంగా దేవుడిచ్చేటువంటి రాజ్యము విశ్వాసం అనేది, కాబట్టి దేవుడిచ్చేటువంటి రాజ్యము నిత్య రాజ్యము. కాబట్టి మనం ఎలా వెతకాలనంటే అంతకన్నా ఎక్కువ ఆశతో మనం వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుడి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నువ్వు ఎలా వెతకాలనంటే నీ పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ధన్యత ఏమిటంటే నీవు ధన్యుడిగా పిలువబడతావు. కాబట్టి నీవు ధన్యుడిగా పిలువబడాలనంటే ఆయన నీవు పూర్ణ హృదయంతో వెతకాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన శాసనాలను గైకొనాలి, ఆయన ధర్మశాస్త్రాలను నేర్చుకోవాలి. అప్పుడే నీవు ధన్యుడిగా పిలువబడతావని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనము పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు, పూర్ణ హృదయంతో ఆయన వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనము పొందుకుంటాం. మనందరం కూడా ధన్యులుగా పిలువబడతాం. చివరిగా మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఇది నా వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఏమిటి ఆ చివరి భాగం ఏమిటంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలా ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక సత్యాన్ని, ఒక పరమార్థాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరనంటే ఈ భక్తుడు, ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ఆ భక్తుడు
ఎవరు అంటే యోబు. ఈ భక్తుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోబుని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు చాలా యథార్థవంతుడు, యోబు చాలా నీతిమంతుడు, యోబు దేవునికి ఇష్టంగా జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఇష్టడుగా ఉన్నాడు అని అంటే అక్కడ రాస్తాడు కదా, 1వ అధ్యాయము 8వ వచనంలో రాస్తాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుటవా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి ఇలాంటి యోబు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒక మాటను తెలియచేస్తున్నాడు. ఆయనకు కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని శ్రమలు ఆయనకు వచ్చాయి. ఏమిటి ఆయనకు వచ్చినటువంటి శ్రమలు అని మనం ఆలోచన చేస్తే ఆయనకున్నటువంటి కుమారులు కుమార్తెలు చనిపోయారు. సాతాను యొక్క శోధనలు, అపవాది యొక్క వ్యాధులు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆఖరికి మిగిలింది ఎవరనంటే యోబు ఒక్కడే. ఆ తర్వాత యోబు తన భార్య మిగిలారు. తన భార్య మిగిలిన తర్వాత ఆ తర్వాత యోబు మీద కూడా అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తంత్రాలు ఆయన కూడా శోధించాలని కొన్ని ప్రయత్నాలు చేశాయి. అయితే యెహోవా దేవుడు అపవాదికి సెలవిచ్చాడు. యెహోవా దేవుడు అపవాదికి ఆజ్ఞించాడు ఏమిటంటే ఆయన మరణమును ప్రాణమును తీయడానికి నీకు అర్హత లేదు, ఆయన ప్రాణము తీయకు, కానీ నువ్వు ఆయన హింసించుకో, ఇబ్బంది పెట్టకని చెప్పి యెహోవా ఆయనకి తెలియజేసిన తర్వాత అప్పుడు ఆ అపవాది ఏం చేసిందనంటే ఆయన ప్రాణం తీయలేదు, కానీ ఆయనకి కురుపులతో బాధించడం మొదలుపెట్టింది, కురుపులతో శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఏమిటి కురుపులను మనం ఆలోచన చేస్తే యోబుకి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా కురుపులతో నింపబడ్డాడు, ఆ శ్రమతో నింపబడ్డాడు, కష్టాలతో నింపబడ్డాడు, దురదతో నింపబడ్డాడు. అయితే ఆయన గోక్కోవడానికి గోర్లు అరిగిపోయినా కూడా చివరికి ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన ఒక కురుపుల్ని గోక్కోవడానికి, ఆ దురదని అంచుకోవడానికి చిల్ల పెంకులు తీసుకుని ఆయన గోక్కుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి శోధనలు, ఇలాంటి వేదనలు, ఇలాంటి కష్టాలు యోబుకు వచ్చిన తర్వాత ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన దేవుని యందు నమ్మకం ఉంచాడు, ఆయన దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు, ఆయన దేవుని యందు న్యాయవంతుడుగా ఉన్నాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కూడా ఆయన విడిచిపెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తన భార్య ఆయన చెప్తుంది, అయ్యా నీకెందుకు ఇంకా నమ్మకం, నీకెందుకు ఇంకా విశ్వాసం, ఆయన ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, నువ్వు ఎందుకు దేవుని విడిచిపెట్టలేవా అని చెప్పి తన భార్య అడిగినప్పుడు తన భార్యకి చక్కటి సమాధానం ఇస్తున్నాడు. ఏమిటి అక్కడ చక్కని సమాధానం అని అంటే, నువ్వెందుకు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు అని చెప్పి దేవుని యొక్క అడుగు జాడలను ఆయన తప్పిపోకుండా దేవునినే వెతుకుతానికి ఆయన ప్రారంభిస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత, కొన్ని కష్టాలు ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరో అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, అప్పుడు షూహీయుడకు బిల్దదు ఎట్లనడు, ఎంతకాలము నీ వింటి మాటలు మాట్లాడదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయును, దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా, సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచునా, నీ కుమారుడు ఆయన దృష్టికి పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించలేమో అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు అనంటే ఇక్కడ బిల్దదు అనేటువంటి ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడు. ఈ బిల్దదు ఈయనతో కూడా మంచి స్నేహం చేసినవాడు, యోబుతో కూడా స్నేహం చేసినవాడు. అయితే ఆయనకి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన కష్టాల్లో ఈయన జ్ఞాపకం చేసుకుని బిల్దదు గుర్తు చేసుకుని, యోబు నువ్వెందుకు కష్టపడుతున్నావు, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు, నువ్వేమి ఇబ్బంది పడుకో, ఎందుకు అంటే నీ కుమారులు ఒకవేళ ఆయన చెడు నడతను నడిచారేమో, లేకపోతే దేవునికి విరుద్ధంగా వాళ్ళు జీవించారేమో, అందుకని ఈ పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. కాబట్టి నువ్వేం బాధపడకో, మరలా నీవు దేవుని జాగ్రత్తగా వెతుకు, అప్పుడు దేవుని నువ్వు కనుగొంటావు, మరలా దేవుని జాగ్రత్తగా వెతుకు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పి ఆ బిల్దదు యోబుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో యోబు ఏం చేస్తాడనంటే ఆయన ప్రార్థించడం, ఆయన వెతకడం మొదలు పెట్టాడు. అయినా కూడా అలాంటి పరిస్థితులు ఆయనకు వచ్చాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో బిల్దదు ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యథార్థంగా నీవు ఉండాలి, అంతేకాదు కానీ నీవు పవిత్రుడవై ఉండాలి, అంతేకాదు కానీ ఆయన నువ్వు ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే న్యాయవంతుడిగా ఉంటావో అప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. అంతేకాదు కానీ అప్పుడు మొదట నీ స్థితి ఎంతైతే ఉన్నదో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇక్కడ జాగ్రత్తగా వెతకాలనేటువంటి సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇక యోబుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవించాడు, చాలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో జీవించాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల నీవు ఆయన కనుగొంటావని చెప్పి ఒక సత్యాన్ని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క
లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే పిల్లరా, జాగ్రత్తగా మనం వెతికేటువంటి వారంగా ఉండాలి. జాగ్రత్తగా మనం వెతికితే అక్కడ తెలియజేస్తున్నాడు ఏమిటనంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నీవు ఎంతవరకు జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నావు? నీ యొక్క ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో నువ్వు ఒక వస్తువుని కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఏదైనా పనిముట్టు నువ్వు కొన్నప్పుడు నువ్వు ఎలా దాన్ని కొనుగోలు చేస్తావనంటే, నువ్వు ఎలా దాన్ని కొంటావనంటే, కింద నుంచి పై వరకు ఏమైనా పాడైపోయినవి ఉన్నాయా, లేకపోతే ఏమైనా పాడైన ఏమైనా పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కింద నుంచి పై వరకు కూడా చాలాసార్లు చూసి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతే దాన్ని నువ్వు కొనుగోలు చేస్తావు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు మన్నాలనంటే, అది ఎక్కువ రోజులు ఉండాలనంటే నువ్వు జాగ్రత్తగా దాన్ని కనుగొనాలి, జాగ్రత్తగా దాన్ని వెతకాలి, జాగ్రత్తగా దాన్ని చూడాలి. అప్పుడే దాన్ని నువ్వు కనుగొనవు, అప్పుడే దాన్ని నువ్వు వెతకగలవు, అప్పుడే దాన్ని నువ్వు పొందుకోగలవు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవుడిని జాగ్రత్తగా వెతుకుతావో, దేవుడిని జాగ్రత్తగా కనుగొంటావో, అప్పుడు ఆయన ఇచ్చేటువంటి దీవెనని పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడల అప్పుడు నీ స్థితి మొదట కొంచెం ఉన్నా ఆ తర్వాత మహాభివృద్ధి పొందుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాటలు రాశాడనంటే, యోబుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబుకి సంతానం ఉన్నది, యోబుకి ఆశీర్వాదం ఉన్నది, యోబుకి అన్ని కూడా సర్వ సమృద్ధులు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని పరిస్థితులు, కష్టాలు యోబుకి వచ్చిన తర్వాత ఆయన దిగజారిపోయాడు, దిగులు పడ్డాడు. ఆ తర్వాత ఆ చివరి అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పరిస్థితిని గురించి ఆ వాక్యం తెలియజేస్తుంది. ఏమిటనంటే, ఆయన మొదట ఏ పరిస్థితిలో ఉన్నాడో, మొదట ఏ స్థితిలో అయితే ఆయన ఉన్నాడో అంతకన్నా రెండంతలుగా ఆయన పశువుల మందులు, మేకలు, గొర్రెలు, ఎద్దులు వాటన్నిటి కూడా అభివృద్ధి చేశాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఆయన అభివృద్ధి పరచబడ్డాడు, ఎందుకు రెండంతలుగా మార్చబడ్డాయి, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని అంటే, యోబు దేవుడిని వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి యోబు ఏ సమయంలోనైనా విడిచిపెట్టకుండా, కష్టంలో, నష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో దేవుని విడిచిపెట్టకుండా ఆయన్నే వెతుకుతున్నాడు. కాబట్టి ఎంత శ్రమలు ఆయన మీదకి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు ఆయన మీదకి వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదించబడ్డాడు, ఆయన అభివృద్ధి పరచబడ్డాడు. అంతేకాదు కానీ అక్కడ రాసిన మాట ఏమిటంటే, ఆ తర్వాత మహా అభివృద్ధి యోబు పొందుకున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి నీవు కూడా మహా అభివృద్ధి పొందుకోవాలనంటే, ఆశీర్వదించబడాలనంటే, నీకున్నటువంటి స్థితి రెండంతలుగా ఆశీర్వదించబడాలనంటే, రెండంతలుగా అవ్వాలనంటే దేవుని నీవు వెతికేటువంటి వారగా ఉండాలి. కాబట్టి దేవుని నీవు వెతికితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటే, మొదట నీకు కొద్దిగా ఉండిన తుదకు నీకేమవుతుందంటే మహా అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. కాబట్టి దేవుని నువ్వు వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆ రకంగా వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చేటువంటి దీవెనలను మనం పొందుకుందాం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుని వెతకాలి అనేటువంటి అంశం ద్వారా 4 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటి భాగం ఏమిటంటే, వెతకడం అనేటువంటిది 2 రకాలు చూసాం. ఆ వెతకడం 2 రకాలు ఏమిటంటే, మొదటిది ఈ లోకం కొరకు వెతకడం, రెండవది ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యం కొరకు వెతకడం. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏమిటంటే, ఏమి వెతకాలి అనేటువంటి భాగాన్ని నేర్చుకున్నాం. ఏమి వెతకాలి అంటే, మొట్టమొదటిది ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. రెండవది ఏమిటంటే, ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి రాజ్యాన్ని మనం చేరుతాం. మూడో భాగం ఏమిటంటే, ఎప్పుడు మనం వెతకాలి, ఎప్పుడు మనం వెతకాలి. వెతకడంలో కూడా చాలా సమయాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, ఎప్పుడు వెతకాలి అని అంటే ఆయన చెప్తున్నాడు కదా. మొదటిది ఏమిటంటే, మొదటిగా వెతకాలి. నీ దినాన్ని ప్రారంభించినప్పుడు మొదటిగా వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా ఎప్పుడు మనం వెతకాలంటే, వేకువనే లేచి వెతకాలి. నీ పనులు వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ గురుగులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేకువ లేచి నీ పనులు ఎలాగైతే చేసుకుంటావో అంతకన్నా ఎక్కువగా దేవుని నువ్వు వెతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నీ దినాన్ని, నీ పనులను, నీకున్నటువంటి పరిస్థితిని నువ్వు ప్రారంభించేటప్పుడు మొదటిగా దేవుని వెతికి ఆ పని నువ్వు ప్రారంభించాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి 4వ భాగం ఏమిటనంటే, ఎలా వెతకాలి. అలా వెతికితే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటనంటే, మొదటిది పూర్ణ హృదయంతో మనం వెతకాలి. పూర్ణ హృదయంతో మనం వెతికితే మనము ధన్యులుగా పిలువబడతాం. రెండవది ఎలా వెతకాలనంటే, జాగ్రత్తగా దేవుడిని వెతకాలి. జాగ్రత్తగా మనం వెతికితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మొదట మన స్థితి కొంచెం ఉండినను తుదకు ఏమవుతుందనంటే మహా అభివృద్ధి చెందుతుంది, రెండంతలుగా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కాబట్టి ఇలాంటి దీవెనలు మనకి అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.